ఒకప్పుడు ఎన్ఆర్ఐ సంబంధాలు అంటే ఒకంత భయం వేసేది. తమ బిడ్డను చేసుకున్న భర్త ఎలా చూసుకుంటాడో అనే ఆవేదన కుటుంబ సభ్యులకుండేది. కొన్నాళ్లకు ఆ అభిప్రాయం మారి ఎన్ఆర్ఐ సంబంధం అంటే ఎగిరి గంతులు వేసే రోజులొచ్చాయి. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, అరబ్ దేశాల్లో కొలువు చేస్తున్న ఎన్ఆర్ఐ సంబంధాల కోసం వెతుకుతుంటారు కుటుంబ సభ్యులు. కానీ కొందరు ఎన్ఆర్ఐల నిర్వాకం మాత్రం ఆందోళన కలిగిస్తూనే ఉంటుంది. దాంపత్య జీవితాన్ని డబ్బులతో ముడిపెట్టి కట్టుకున్న భార్యను ఇండియాకు పంపిస్తున్న సంఘటనలు ఎన్నో. ఇలా తమ భార్య, పిల్లలను ఇండియాకు పంపేసి మరో పెళ్లికి రెడీ అయ్యాడు ఓ ఎన్ఆర్ఐ. విషయం తెలుసుకున్న భార్య అత్తారింటికి వెళ్తే అత్తమామలు పరార్. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి రూరల్ మండలం తుమ్మగుంటలో నివాసం ఉంటున్న కొమ్మినేని లోకయ్య నాయుడు, పద్మజ దంపతులకు సిద్ధివేశ్వర ప్రసాద్ అనే కుమారుడున్నాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సిద్ధేశ్వర్ ప్రసాద్కు గూడూరుకు చెందిన ఓలేటి సోనీతో 2014లో పెద్దలు ఘనంగా పెళ్లి జరిపించారు. వివాహమనంతరం భార్య సోనీని అమెరికాకు తీసుకువెళ్లాడు సిద్ధేశ్వర్. కొన్నాళ్లు బాగానే కాపురం సాగింది. కలిసిమెలిసి బాగా జీవిస్తూ ఉండేవారు. అయితే 2015లో మగబిడ్డకు జన్మనిచ్చింది సోనీ. అనంతరం సోనీని అమ్మగారింటికి పంపాడు. ఇండియాకొచ్చిన కొన్నాళ్లు భార్యతో బాగానే మాట్లాడిన సిద్ధేశ్వర్ ఆ తర్వాత క్రమంగా భార్యతో మాట్లాడ్డం మానేశాడు. కొన్ని నెలల తర్వాత అనంతరం అదనపు కట్నం కావాలని సోనీని కోరాడు. దీంతో పెళ్లి సమయంలో కేజీ బంగారం, 10 కేజీల వెండి, 12 లక్షల నగదు కట్నమిచ్చారని, 50 లక్షలు పెట్టి పెళ్లిని వైభవంగా చేసినా మళ్లీ ఎలా కట్నం అడగమంటావని సోనీ ఎదురు తిరిగింది. ఆనాటి నుంచి మొబైల్ నంబర్ మార్చేసి భార్యతో అసలు మాట్లాడ్డం మానేశాడు. అప్పట్నుంచి ఇప్పటివరకు భర్త కోసం ఎదురుచూస్తున్న సోనీకి షాకింగ్ విషయం తెలిసింది. భర్త సిద్ధేశ్వర్ వేరొక యువతితో వివాహానికి సిద్ధమైనట్లు బంధువుల వద్ద నుంచి సమాచారం అందుకుంది. దీంతో పోలీసులను ఆశ్రయించింది సోనీ. భర్త, అత్తమామల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నేరుగా అత్తగారింటికొచ్చింది. విషయం తెలుసుకున్న కొమ్మినేని లోకయ్య నాయుడు, పద్మజ అప్పటికే పరారయ్యారు. దీంతో సోనీ అక్కడే ఆందోళనకు దిగింది. తన భర్త వచ్చే నెల 21న వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని, తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది. అమెరికాలో మంచి ఉద్యోగమని కూతురినిచ్చి పెళ్లి చేస్తే ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదని సోనీ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే హర్యానాలో ఘోరం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను కత్తితో గొంతు కోసి హత్య చేసింది ఓ భార్య. హత్యానంతరం మృతదేహాన్ని ఛిద్రం చేయాలనే ఉద్దేశంతో పొలంలో నిర్మించిన ట్యూబ్ వెల్ ఛాంబర్లో దాచిపెట్టారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య, ఆమె ప్రియుణ్ణి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులను పోలీసులు 2 రోజులు రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పానీపట్ జిల్లాలోని దహర్ గ్రామానికి చెందిన కర్మవీర్ భార్య జ్యోతి అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ప్రియుడితో కులకడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. జ్యోతి, శ్రీకాంత్ ఇద్దరూ కర్మవీర్ని హత్య చేయాలని డిసైడ్ అయ్యారు. భర్తకు ఎప్పటిలాగే భోజనం పెట్టిన జ్యోతి హత్య పథకంలో భాగంగా ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్తను ప్రేమికుడితో కలిసి కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. హత్యానంతరం మృతదేహాన్ని ఛిద్రం చేయాలనే ఉద్దేశంతో గ్రామంలోని పొలంలో నిర్మించిన ట్యూబ్వెల్ ఛాంబర్లో దాచిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలవనట్లు జ్యోతి ఇంటికెళ్లింది. తన భర్త కనిపించకుండా పోయాడని డ్రామా మొదలుపెట్టింది. మృతుడి సోదరుడు ధర్మవీర్, కర్మవీర్ ఆదివారం నుండి తప్పిపోయాడని, కుటుంబ సభ్యులు కర్మవీర్ కోసం చాలా వెతికారని, కానీ అతడి ఆచూకీ కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పోలీసులు భార్యను ప్రశ్నించారు. అయితే ఆమె మాటలు పోలీసులకు అనుమానం కలిగించాయి. భార్య జ్యోతిని పోలీసులు తీవ్రంగా విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత ప్రేమికుడు శ్రీకాంత్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై హత్యా నేరం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారిద్దరినీ 2 రోజుల పోలీసు రిమాండ్కు పంపింది. మరోవైపు ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి మరో యువతితో పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని అతని ప్రియురాలు తండ్రి, సోదరుడు కాల్చి చంపారు. ప్రియురాలి తండ్రి కన్నయ్య కొడుకుతో కలిసి తన ఇంటి సమీపంలోనే యువకుడిపై కాల్పులు జరిపాడు. తలలో బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడిన యువకుణ్ణి బంధువులు మరియు గ్రామస్తులు ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్చారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. బీహార్లో ఈ ఘటన జరిగింది.